హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం అథ దుర్గా ద్వాత్రిం షణ్నామమాల ఈ స్తోత్రం గురించి తెలుసుకుందామండి. పూర్వం ఒకప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కలిసి వివిధ ఉపచారములతో మహేశ్వరి దుర్గామాతను పూజించిరి. అందుకు ప్రసన్నురాలైన దుర్గతి నాశిని అగు దుర్గాదేవి వారితో ఇట్లు నుడివెను: దేవతలారా, మీరు చేసిన పూజతో నేను ఎంతో ప్రీతి చెంది తిని, మీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోండి అని అంటారు. మీది మిక్కిలి దుర్లభమైన దానిని కోరినప్పటికీ దానిని మీకు నేను ప్రసాదిస్తాను. దుర్గామాత పలికిన మాటలను వినిన దేవతలు ఇట్లనిరి: దేవి, ముల్లోకములను గడగడలాడించిన గొప్ప రాక్షసుడగు మహిషాసురుని నీవే వధించితివి. తద్వారా ఈ లోకములన్నీ భయమును వీడి ప్రశాంతముగా ఉన్నవి. నీ దయ వల్లనే తిరిగి మా పదవులు మాకు లభించినవి. అమ్మా, నీవు భక్తుల పాలిట కల్ప వృక్షము వంటి దానవు. మేము నీ శరణగోరి వచ్చితిమి. కావున ఇప్పుడు మాకు ఎటువంటి కొరత లేదు. మా మనస్సులో కూడా కోరదగిన కోరికలు ఏమీ లేవు. మాకు సర్వము లభించింది. అయినను మీ ఆజ్ఞ మేరకు లోక కళ్యాణ నిమిత్తముగా ఒక మాట అడగాలని ఉన్నది. ఓ మహేశ్వరి, అనుకోని ఆపదలతో అంతులేని కష్టాలలో కూరుకుని పోయిన జీవుల కష్టాలు వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా కడతేరుటకు, వారిని రక్షించుటకు ఏమైనా ఉపాయం ఉందా? తల్లి, అది ఎంతటి రహస్యమైనా సరే దయతో అట్టి ఉపాయమును తప్పక మాకు అనుగ్రహింపమని పదే పదే ప్రార్థిస్తున్నాము అంటారు దేవతలు. దేవతలందరూ ఈ విధముగా ప్రార్థించిన మీదట దయామూర్తి అగు దుర్గామాత ఇట్లు పలికెను: దేవతలారా, వినండి. ఇది రహస్యము, అత్యంత రహస్యమైనది, చాలా కష్టమైనది. నా పేరిట 32 నామములతో కూడిన మాలా మంత్రము కలదు. దానిని దుర్గా ద్వాత్రిం షణ్నామమాల అని అంటారు. దీనితో సాటియగు స్తోత్రము ముల్లోకములలో వేరొకటి లేనే లేదు. ఇది మిగుల గోప్యమైనది, మీకు వివరిస్తాను అంటారు దుర్గామాత. ఇట్టి దుర్గాదేవి నామమాలను పఠించువాడు అన్ని విధముల భయముల నుండి నిస్సందేహముగా విడివడిపోవును. శత్రువులతో పీడింపబడివాడు కానీ, చెరసాల పాలైన వాడు కానీ, దుర్భేద్యమైన బంధనంలో చిక్కినవాడు కానీ ఈ నామమాలను పఠించుట వలన అట్టి సంకటముల నుండి వెంటనే ముక్తుడగును. ఇందులో సందేహమే అక్కర్లేదు. ప్రభుత్వం ద్వారా కఠోరమైన శిక్షలకు గురి అయినప్పుడు, ఉరిశిక్ష విధించబడినప్పుడు, యుద్ధరంగంలో శత్రువుల ముట్టడికి చిక్కినప్పుడు, అరణ్యంలో క్రూర మృగముల మధ్య చిక్కుకొన్నప్పుడు ఈ 33 నామములను 108 సార్లు పఠించిన ఎడల ఘోరమైన ఆపదలన్నింటి నుండి రక్షింపబడతారు. గొప్ప ఆపదలు ముంచుకొని వచ్చినప్పుడు వాటి భయమును తొలగించి పూర్తిగా రక్షింపబడుటకు దీనితో సరి సమానమైన వేరొక ఉపాయము లేనే లేదు. దేవతలారా, ఈ నామమాలను నిత్యము పఠించు మానవులకు ఎటువంటి కష్ట నష్టములు సంభవింపవు. భక్తిహీనులకు, నాస్తికులకు, మూర్ఖులకు దీనిని ఉపదేశింపకూడదు. తట్టుకోలేని భయంకరమైన ఉపద్రవములు, విపత్తులు సంభవించిన ఎడల వెంటనే ఈ నామమాలను 1000, 10,000, 1,00,000 వరకు నియమిత సంఖ్యతో స్వయంగా పారాయణం చేసిన లేక బ్రాహ్మణుల ద్వారా చేయించిన అన్ని విధముల ఆపదల నుండి రక్షింపబడతారు. తేనెతో తడిపిన తెల్ల నువ్వులతో ఈ నామములను 1,00,000 పర్యాయములు అగ్నిలో హవనం చేసినచో సర్వ విధముల సంకటములు తొలగిపోవును. ఈ నామమాల యొక్క పురశ్చరణము చేయుటకు గాను దీనిని 30,000 మార్లు దీక్షగా పఠింపవలెను. ఈ విధంగా పురశ్చరణ పూర్వకంగా పఠించిన వ్యక్తి సమస్త కార్యములలో సాఫల్యతను పొందగలడు. నా యొక్క 8 భుజములతో కూడిన సుందరమైన మూర్తిని మట్టితో తయారు చేయవలెను. ఆ విగ్రహం యొక్క 8 భుజముల యందు వరుసగా గద, ఖడ్గము, త్రిశూలము,
బాణము, ధనస్సు, కమలము, డాలు, ముద్గరమును ధరించి ఉండవలెను. విగ్రహము యొక్క శిరమునందు శశాంక చిహ్నము ఉండవలెను. 3 కన్నులు కలిగి ఎర్రని వస్త్రమును ధరింపచేయవలెను. సింహ వాహనముపై ఉండవలెను. శూలముతో మహిషాసురుని వధించుచున్నట్లుగా ఉండవలెను. ఈ విధముగా నా విగ్రహంను తయారు చేయించి నానా విధములగు సామగ్రులతో తగినంత భక్తి శ్రద్ధలతో నన్ను పూజింపవలెను. పై నామములను చెప్పుచు ఎర్రగన్నేరు పువ్వులను సమర్పించుచు 100 సార్లు పూజించవలెను. మంత్రజపంతో వరిపేలాలతో హవనము చేయవలెను. వివిధములైన ఉత్తమ భోజ్య పదార్థములతో నైవేద్యము పెట్టవలెను. ఈ ప్రకారముగా చేయుట వలన మనుష్యుడు అసాధ్యమైన పనులన్నింటినీ అవలీలగా పూర్తి చేయగలడు. ప్రతినిత్యము నన్ను సేవించువాడు, భజించువాడు, స్తుతించువాడు ఎప్పుడైనా ఎన్నడైనా ఎటువంటి ఆపదలలోనూ చిక్కుకొనడు. ఈ విధముగా జగదంబిక దేవతలతో పలికి వెంటనే అంతర్ధానమయ్యెను. దుర్గాదేవి యొక్క ఈ ఉపాఖ్యానమును ఎవరు వినిదరో వారికి ఎటువంటి బాధలు, ఆపదలు, దుఃఖములు కలుగవు. దుర్గా ద్వాత్రిం షణ్ణామమాల. దుర్గా, దుర్గార్తి శమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదవానల, దుర్గమా, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యాన భాసిని, దర్గమోహ, దుర్గమగ, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గదారిణి. నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః పఠేత్ సర్వభయాన్ ముక్తో భవిష్యతి న సంశయః. ఇది శ్రీ దుర్గా ద్వాత్రిం షణ్ణామమాల సంపూర్ణము. సర్వం శ్రీ దుర్గాదేవి చరణారవిందార్పణమస్తు. Bye friends, see you in the next video.